కాదు అని ప్రభుని స్తుతించారు, ఘనపరిచారు, ప్రార్థించారు, ప్రభుని మహిమపరిచారు. స్తోత్రం, హల్లెలూయా. సరే, దేవుడు ప్రతి సంవత్సరాన్ని తన బిడ్డలైన మనలకి ఒక దయా కిరీటంగా ఇస్తున్నాయి. 2020 ఇచ్చాడు, ఇప్పుడు 21 ఇచ్చాడు, రేపు 22 కూడా ఇస్తాడు. హల్లెలూయా. ప్రభు రాకడ ఆలస్యం అయితే రేపు 22 కూడా వస్తుంది, 23 వస్తుంది, 24 వస్తుంది, 25 వస్తుంది. సంవత్సరాలు వస్తూనే ఉంటాయి, సంవత్సరాలు పోతూనే ఉంటాయి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, బాగా వినాలి మాటలందరూ. సంవత్సరాలు అనేటివి వస్తూనే ఉంటాయి, తిరిగి సంవత్సరాలు మరలా పోతూనే ఉంటాయి. కానీ ఈ వచ్చిపోతున్న సంవత్సరాలను బట్టి సంతోషపడడమే కానీ, ఆనందపడడమే కానీ, ఇంతకంటే మనం ఏమైనా చేస్తున్నామా? స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది 21 రాగానే శుభాకాంక్షలు చెప్పుకున్నాం. నేను మీకు చెప్పాను, మీరు నాకు చెప్పారు, ఒకరికొకరు చెప్పుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా. అందరం చెప్పుకున్నాం, సంతోషపడ్డాం, ప్రభుని స్తుతించాం, గానపరిచాం, ఎన్నో చేశాం. కానీ ఒక మాట చెప్తున్నా, మీరు గమనించండి. నీ వయస్సులో ఒక సంవత్సరం పెరిగింది, నీ ఆయుష్లో ఒక సంవత్సరం తరిగింది. ఏం జరిగిందండి? నీ వయస్సులో ఒక సంవత్సరం పెరిగింది, నీ ఆయుష్లో ఒక సంవత్సరం తరిగింది. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలారా, బిడ్డలారా, ఆయుష్కాలం పెరగలేదు. ఆయుష్కాలంలో ఒక సంవత్సరం ఏమైంది? నీ వయస్సులో ఒక సంవత్సరం పెరిగింది. ఇది సంతోషించాలో అర్థం కావట్లేదు. ఒక సంవత్సరం పెరిగింది వయస్సులో అనడానికి సంతోషించాలో అర్థం కావట్లేదు. లేకపోతే ఆయుష్ కాలం, బ్రతికే కాలంలో ఒక సంవత్సరం తగ్గింది అనడానికి ఏడవల్లో అర్థం కావట్లేదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏడవల్లో సంతోషించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. హల్లెలూయా. కానీ ఒక మాట చెప్తున్నాను బిడ్డలారా, హబక్కూకు గ్రంథంలోకి వచ్చి ఆ భక్తుడు, ఆ దైవజనుడు చెప్పిన మాట, ఆ దైవజనుడు దేవుని సన్నిధిలో పలికిన మాట 3వ అధ్యాయంలో 2వ వాక్యం చదవండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతన, ఇదిగో నీ కార్యములను నూతన పరచుము అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను గూర్చిన వార్త విన్నప్పుడు నాకు చాలా భయం అవుతుంది. యెహోవా సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి, నా జీవితం మాత్రం అలాగే ఉండిపోయింది. హల్లెలూయా. బాగా వినాలి మాటలు, కొంచెం జాగ్రత్త చేసుకుని వినే ప్రయత్నం పడండి బ్రదర్స్. కొంచెం ఇటు చూడండి అన్న. సంవత్సరాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంది ప్రభా. ఎందుకంటే నా జీవితము ఇక్కడే ఉండిపోయింది. సంవత్సరాలు జరుగుతూ ఉండగా నా జీవితంలో నీ కార్యములను నూతన పరచుము. సంవత్సరాలు జరుగుతూ ఉండగా నా జీవితంలో నీ కార్యములే చేయమంటున్నాడు ఆయన. నూతన పరచుము. ఎందుకంటే సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ ఏమీ లేదు నా జీవితంలో. నేను ఎక్కడున్నది అక్కడే ఉండిపోయా. ఏ స్థితిలో ఉన్నది ఆ స్థితిలోనే ఉండిపోయా. హల్లెలూయా. నా జీవితంలో ఏ మార్పు కనబడట్లేదు, ఏ ఎదుగుదల కనబడట్లేదు, ఏ విధమైన గ్రోత్ కనబడట్లేదు. నేను ఎలా ఉన్నది అలాగే ఉండిపోయా, ఎక్కడున్నది అక్కడే ఉండిపోయా. హల్లెలూయా. ఆయన బాధ
ఆయన దుఃఖం, ఆయన వేదన. హల్లెలూయా. ఆ భక్తుని వేదన. ఆయన అంటాడు కిందిక జరుగుచుండగా దానిని తెలియజేయము. ఆ సంవత్సరాలలో నేనేం చెయ్యాలో నాకు తెలియజేయి. ఎన్నడైనా ఎవరైనా ఈ ప్రార్థన ఎప్పుడైనా చేసుకున్నారా? ఎవరు మాట్లాడట్లేదే. ఎవరైనా ప్రార్థన చేసుకున్నారా? ఈ సంవత్సరం నేనేం చేయాలో నాకు తెలియజేయి. కొంతమంది ఎలా ఉన్నారు తెలుసా? ఏమి చేసుడొద్దు కానీ ఈ సంవత్సరం ఎలాగైతే వచ్చి 2020 సంవత్సరం ఎలాగైతే వచ్చిపోయిందో ఈ సంవత్సరం కూడా వచ్చింది కదా, పోయేదాకా ఇట్లా ఉంచున్నాను. హల్లెలూయా. పోయేంత వరకు నన్ను ఏం చెయ్యి, అలా ఉంచేసే. ఉండిపోతాను అలాగే. స్తోత్రం చెప్పండి. ఉండిపోతాను అలాగే. చాలా మంది తమ జీవితాల్లో ఏ విధమైనటువంటి భారము కానీ ఏది లేకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సంఘటన మీ ముందు పెడతాను. కాస్త మనసు పెట్టి వినే ప్రయత్నం చేయండి. ఒక శిల్పకారుడు, శిల్పాలు చెక్కే వ్యక్తి. అతను ఏమంటారండి? శిల్పాలు చెక్కే వ్యక్తిని ఏమంటారా? శిల్పకారుడు. అతను మంచి శిల్పకారుడు, మంచి పేరున్న శిల్పకారుడు, ఆర్టిస్ట్. మంచి శిల్పాలు చెక్కేవాడు. అతను చాలా బొమ్మలు చెక్కాడు. ఆ బొమ్మలు చూసిన వారందరూ కూడా అతన్ని ఏమనేవారు తెలుసా? అబ్బా, ఎంత బాగా చెక్కావయ్యా, ఎంత బాగుందయ్యా. ఈ చెవులు ఉన్నదున్నట్టే వచ్చాయి, ముక్కు ఉన్నదున్నట్టు వచ్చాయి, పెదవులు ఉన్నదున్నట్టే వచ్చాయి, ఇదిగో ఈ కళ్ళు ఉన్నదున్నట్టుగానే వచ్చిపోయాయి, ఎంత బాగున్నాయి అని పొగిడేవారంట. స్తోత్రం, హల్లెలూయా. వారు పొగుడుతూ ఉంటే ఈయనకు ఎప్పుడు సంతోషం కానీ ఆనందం కానీ వేసేది కాదు. ఎందుకో ఆ బొమ్మను చూసినప్పుడు తృప్తి వచ్చేది కాదు. ఏమొచ్చేది కాదు? తృప్తి కలిగేది కాదు. ఆ చెక్కాములే అన్నట్టుగా ఉండేవాడు, ఏదో చేశాములే అన్నట్టుగా ఉండేవాడు, ఆ జరిగిందిలే అన్నట్టుగా ఉండేవాడు, మరి ఆర్డర్ ఇచ్చాను నేను చేశానులే అన్నట్టుగా ఉండేవాడు. అయితే ఒకరోజు ఒక శిల్పాన్ని ఆయన చెక్కడం ప్రారంభించాడు. ఎందుకో ఆ శిల్పాన్ని చెక్కుతూ ఉన్న ఆ సందర్భంలో ఆయన లోపల ఒకలాంటి సంతోషం కలుగుతుందట, ఒకలాంటి ఆనందం కలుగుతుందట. ఆ శిల్పము పూర్తి అయిపోయి అదంతా కూడా ఫినిషింగ్ వచ్చేసిన తర్వాత ఎంతో సంతృప్తి కలిగింది. లోపల ఏమైందండి చెప్పాలి? ఏం కలిగింది? లోపల ఎంతో సంతృప్తి కలిగిందట. తను అనుకుంటున్నాడు, ఎంత అందంగా చెక్కాను ఈ బొమ్మని, ఎంత చక్కటి ఆ శిల్పాన్ని చెక్కాను నేను, ఇది ఎంత అందంగా ఉంది, నేను చేసిన శిల్పాల్లో ఏది ఇంత బాగాలేదు, చాలా బాగుంది, ఇక చాలు, నా శిల్ప నైపుణ్యానికి చాలిక అన్నట్టుగా తన మనస్సులో తను అనుకున్న తర్వాత ఒక అరగంట పావుగంట జరిగిన తర్వాతనట ఏమీ అర్థం కాలే కానీ మొత్తానికైతే తన కింద పడి బాగా ఏడుస్తున్నాడు. హల్లెలూయా. తన కింద పడి ఏం చేస్తున్నాడు? మోకాళ్ళ మీద పడి చాలా ఏడవడం ప్రారంభించింది. ఏడుస్తూ ఉన్నారు. కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? చాలా బాగా చెక్కావు కదా, బాగుంది కదా, ఎందుకు ఏడుస్తున్నావు? వాస్తవంగా అంతకు ముందు చెక్కినప్పుడు ఎప్పుడు కూడా బాగుంది శిల్పం, మంచిగుంది శిల్పం అని అనుకోలేనా? అప్పుడు ఏడవలా? బాగా లేదు అనుకున్నప్పుడు ఏడవలా? ఎప్పుడు ఏడుస్తున్నాడు? ఇది బాగుంది అనుకున్నప్పుడు ఏడుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. బాగా లేదు అనుకున్నప్పుడు ఏడవాలి, కానీ బాగుంటున్నా కూడా అనుకున్నప్పుడు ఏడవడం ఎందుకు చెప్పండి అమ్మా? బాగుంది అనుకుంటే సంతోషపడతారా, ఏడుస్తారా? మాట్లాడలేదు మీరు. బాగుంది అనుకున్నప్పుడు సంతోషపడతాం, ఏడుస్తాం? సంతోషపడతాం. ఏడుపు అనేది ఉండదు. కానీ మీరు గమనించండి, ఇది బాగా వచ్చింది కానీ ఏడుస్తున్నాడు ఆయన.
ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి ఆ బంధువులందరూ కాస్త ఆయన ఓదార్చి ఆపి, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు నీ ఏడుపుకి అర్థం లేదు, ఏం లేదు, చాలా బాగా వచ్చింది కదా ఈ విగ్రహం, అన్నిటికంటే బాగుంది అన్నావు కదా, నువ్వే చాలా అద్భుతంగా చెక్కాను అన్నావు కదా, జీవితకాలం ఇలాంటి శిల్పాన్ని ఇక చెక్కను అన్నట్టుగా అన్నావు కదా, నువ్వే అన్నావు కదా, బాగుందన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన చెప్పిండట, నా బాధ అంతా కూడా అదే, నా బాధ అంతా కూడా అదే. ఈ శిల్పాన్ని చెక్కినప్పుడు నా లోపల ఒక తృప్తి వచ్చింది. ఏమొచ్చింది అమ్మా, ఏమొచ్చిందిరా, ఏమొచ్చింది? ఒక తృప్తి వచ్చింది. ఇంతకుముందు ఎన్నో శిల్పాలు చెక్కా, నాకు తృప్తి రాలా. నాకేం రాలా? తృప్తి రాలా. తృప్తి రాలేదు కాబట్టి దానికంటే బెటర్ ఇంకో శిల్పాన్ని చెక్కాలనే కసితో, భారముతో ప్రయాసపడ్డ కానీ ఈ శిల్పాన్ని చెక్కినాక నాకు తృప్తి వచ్చింది. ఇంతకంటే మంచి శిల్పాన్ని ఇంకా రాబోయే కాలంలో చెక్కలేనే అనే బాధ వచ్చింది. హల్లెలూయా. ఇంతకంటే మంచి శిల్పాన్ని నా జీవితంలో ఇక ఒక తృప్తికి వచ్చేసిన తర్వాత మనిషి అడుగు ముందుకు పడదిగా. హల్లెలూయా. ఒక తృప్తి వచ్చేసిన తర్వాత మనిషి అడుగేం కాదండి, ఇంకా చెప్పాలి బ్రదర్స్, తృప్తి వచ్చేసిన తర్వాత మనిషి అడుగేం కాదు. ఇంకా ఈ శిల్పం చెక్కాడు, లోపల తృప్తి వచ్చేసి సాటిస్ఫాక్షన్ అయిపోయింది, చాలు, చెక్కాల్సింది ఏం లేదు, ఏం చెప్తారు ఆయన అప్పుడు? అంతకంటే బెటర్ ప్రయత్నం చేస్తాడా? అంతకంటే ఉన్నతమైన ప్రయత్నం వస్తుందా? అంతకంటే ఎక్కువ చేయాలనుకుంటారా? ఆగిపోతారు అక్కడే. అక్కడే ఏం చేస్తారట? ఆగిపోతాడు. బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది తమ జీవితంలో ఆగిపోతున్నారు. హబక్కూకు బాధ అదే, ప్రభువా సంవత్సరాలు జరుగుతున్నాయి, నీ కార్యములు నా జీవితంలో నూతన పరచబడాలి, నాకు భయం అవుతుంది, నీ కార్యములు ఆగిపోవడము, నీవు నా జీవితంలో ఏ కార్యమైతే చూడాలని అనుకుంటున్నావో ఆ కార్యములు ఆగిపోవడము జరగవద్దు. ఆగిపోవద్దయ్యా. చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆగిపోతున్నారు అక్కడ. అంతే, 10th క్లాస్ చదివాడు అనుకో వీడు, SSC పాస్ అయ్యాడు అనుకో వీడు, ఏమనుకుంటాడు మనసులో? నేను 10th పాస్ అయినా. నేనేం పాస్ అయినా? ఏం పాస్ అయినా? ఓ బోర్డు తొలగించుకుంటాడు, మళ్ళీ ఏం తొలగించుకుంటాడు? ఓ బోర్డు తొలగించుకుంటాడు. బోర్డు మీద ఏం రాసుకుంటాడు? అని పేరు. ఏం పేరు? శాశ్వత్ SSC. ఏం తొలగించుకుంటాడు? ఇక అక్కడే ఆగిపోతున్నా అయ్యగారు. SSC, నేనెవరు? నేను SSC. ఓ అదే పెద్ద బహుమానం లాగా, కిరీటం లాగా, అదే గొప్ప సాధించిన దానిలాగా, ఏదో శిఖరాన్ని ఎక్కిన దానిలాగా, ఎంతో సాధించిన వాళ్ళలాగా ఫీల్ అయిపోతాడు. ఇక హల్లెలూయా, ఎంతో సాధించిన వాళ్ళలాగా ఫీల్ అయిపోతాడు. బిడ్డలారా, ఆ SSCతో తృప్తి పడ్డాడు, ఇంటర్కి వస్తాడా? ఇంటర్తో తృప్తి పడతాడు వాడు. ఇక చాలు, చదివిన కాడికి అనుకుంటాడు మనసులో, చాలు, నాకంటే కుదరదు. మా ఊళ్ళో ఎవరు లేడు, మా ఇంట్లో ఎవరు లేడు, మా ఊర్లో ఎవరు లేడు, మా ఇంట్లో ఎవరు లేడు కదా, వాడు అక్కడనే తృప్తి పడతాడు. ఓ డిగ్రీకి వచ్చి తృప్తి పడతాడు. బిడ్డలారా, తృప్తి అనేది ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో అప్పుడు నువ్వు ఆగిపోతావు. యవనస్తులారా, ఈ వర్తమానం మీ కొరకే, జాగ్రత్తగా వినండి. తృప్తి అనేది ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో నువ్వు ఆగిపోతావు. నువ్వేమవుతావు? నువ్వు ఆగిపోతావు. అంతకంటే బెటర్ ప్రయత్నం రాదు నీ దగ్గరగా, అంతకంటే బెటర్ ఇంకోటి చేయలేవు నువ్వుగా, అంతకంటే ఒక ఉన్నత శిఖరాన్ని ఎక్కలేనిగా, అంతకంటే లెవెల్ పెరగదు నీదిగా. నువ్వు ఆగిపోయావు.
నీ జీవితంలో నువ్వు ఆగిపోయావు. 2020తో ఆగిపోయావా? 21తో ఆగిపోయావా? ఆగిపోయిన జీవితమే ఉందా? ఇక ఆగిపోయినట్టు ఏం చేస్తామండి? చెప్పాలి, మాట్లాడుతుంది. ఈ ఆగిపోయినని నెట్టాలని చెప్పి ఏం చేస్తారు? వాడు ఏం చెప్తాడు? ఇక్కడ మళ్ళా నెట్టగానే, ఇక్కడ మళ్ళా నెట్టగానే, ఇక ఈ జీవితం అంతా ఏంటిది? ఏ పని? ఆడు అడగడు, ఆడు పోడు ముందుకి, ఇక ఆగింది అక్కడ. బిడ్డలారా, లోపల తృప్తి అనేది రావద్దు. వర్తమానం మీ గుండెల్లో నిలిచిపోవాలి. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి గట్టిగా. తృప్తి అనేది రావద్దు. నేను మొన్న 20,000 పెట్టి ఒక మిక్సర్ తీసుకున్నా. ఆ స్టూడియో మాస్టర్ బెస్ట్ మిక్సర్, అది కూడా. ఆ తృప్తి లేదు ఆ సౌండ్ తోటి అసలే. మళ్ళీ మొన్న 40,000 పైన పెట్టి మళ్ళీ ఇంకో కొత్త మిక్సర్ తీసుకున్నాను, సౌండ్ క్రాఫ్ట్ అని. దాని సౌండ్ కూడా తృప్తి పరచలేని రోజులు అనుకో, మళ్ళీ మార్చేద్దాం. హల్లెలూయా. తృప్తి వచ్చిందనుకో ఆగిపోతా, తృప్తి లేకపోతే సాగిపోతా. స్తోత్రం చెప్పండి. తృప్తి వచ్చిందనుకో ఏం చేద్దాం? ఆగిపోతాం ఇక్కడే. సాటిస్ఫాక్షన్ రావద్దు లోపల. బిడ్డలారా, నువ్వు చదివిన చదువు వలనో, సాధించిన ఘనత వలనో, చేసిన పని వలనో తృప్తి పడిపోతే ఆగిపోతావు. ఆగిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఆగిపోవడం దేవుడికి. ప్రభువు మోసతో సాగిపోమన్నాడు, ఆగిపోమన్నాడా? చెప్పండి. 2021లోకి వచ్చాను, దేవునికి స్తోత్రం అని మహారాజా చేరేసుకొని కూర్చో. ఏం చేయి? మహారాజా చేరేసుకొని కూర్చో. లేవకిగా, కథలకిగా. ఇక అద్భుతమైన మాట చెప్తాను, చదవండి. కొరింథీ పత్రిక, ఫిలిప్పీ కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి కొన్ని మాటలు. ఫిలిప్పియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 12. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే నేను గెలిచితిని అని అయినను. వినండి బిడ్డలారా, వినండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు సంఘముతో అంటే, ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనుట లేదు గాని. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చప్పట్లు కొట్టండి గట్టిగా, లేకపోతే. ఇదివరకే నేను గెలిచితిని అని గాని, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తిని అని గాని అనుకోవట్లేదు. ఎవరంటారు ఈ మాట? ఎవరా పౌలు? కొన్ని వందల సంఘాలు కట్టినవాడు, వేల మందిని సంపాదించిన వాడు, అనేక ప్రాంతాలకు ప్రయాణం చేసిన వాడు, అనేక సువార్త లేని ప్రాంతాల్లోకి వెళ్ళిన వాడు, సువార్త అనేది ఏ మాత్రం లేని స్థలాల్లోకి వెళ్ళి దేవుడి కొరకు శ్రమపడి, కష్టపడి, ప్రయాసపడి, ఇదిగో రక్తాన్ని చెమటగా మార్చి, ఎన్నో సార్లు పిడిగుద్దులు, దెబ్బలు, రాళ్ళు, బెత్తములు, ప్రాణాపాయము, ఎన్నో 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 దేవుడి కొరకు అనుభవించిన పౌలు అంటున్నాడు, ఇదివరకే నేను గెలిచాను అని అనుకోవట్లేదు. అన్ని చేసిన వాడు గెలవకపోతే ఎవరు గెలుతారు చెప్పు? నువ్వు గెలుతావు, నేను గెలుతా. ముమ్మారు దేంతో కొట్టబడ్డాడు? బెత్తంలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, కుక్కలు ఈడ్చినట్టుగా ఈడ్చి పారేశారు బయట పౌలు గారిని. హల్లెలూయా. ఎన్ని శ్రమలు, సముద్రంలో ఆపద, కపట సహోదరుల వల్ల ఆపద, ఎన్ని 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 శ్రమలు, ఇన్ని శ్రమలు అనుభవించి క్రీస్తు నందు కొదవైన వాటిని నా శరీరమందు నేను అనుభవిస్తున్నాను అని సాక్ష్యం చెప్పిన వాడు.
ధైర్యంగాను చెప్పాడు ఆ మాట. ఇంకేమన్నాడు తెలుసా? ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడవండి అని చెప్పిన ధైర్యశాలి. నువ్వు నేను చెప్పగలం ఆ మాట? నాకు ఆ మాట మాట్లాడితే భయం అవుతుంది. హల్లెలూయా. అదే ఆ పౌలే ఏమంటాడు? నేను గెలిచానని కానీ గెలిచానంటాడా? నువ్వు ఇప్పటికే గెలిచాను అనుకుంటుంది ఎట్లా? ఇప్పటికే అనుకుంటాను గెలిచాను, అయిపోయింది, చాలు. గెలిచిందా? పట్టుకున్నారా? సంపూర్ణతలోకి వచ్చారా? 4 పాటలు పాడొచ్చి రాగానే సంపూర్ణ వచ్చేసింది. చెప్పండి. అంటే పేద మందిరం మాది, మెస్సయ్య ప్రార్థన మాది, పేద మందిరంలో ఒక సంపూర్ణత వచ్చిందా మీకు? దేన్ని బట్టి సంపూర్ణత? ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని నేను అనుకోవట్లేదు. అనుకుంటున్నాడా? అనుకోవట్లేదు. అనుకుంటలేడు కాబట్టి ఏం చేస్తాడు? అమ్మా స్తోత్రం చెప్తాలి. ఎవరా గట్టిగా వస్తారు అందరు? నిద్ర వస్తుంది. ఇంత చెప్తుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. మీరు అంత చెప్తే మీకు నిద్రే వస్తుంది. చెప్తే టాప్లు వేసుకోవాలి. చెప్పండి గట్టిగా. దేవునికి వందనం. బిడ్డలారా, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి. చాలా మంది చాలు నాకున్న పరిశుద్ధత, చాలు నాకున్న విశ్వాసం, చాలు నేను వెళ్తున్న ప్రార్థనకి, ఆదివారం వచ్చి ఆదివారం మళ్ళొచ్చే భక్తులు అనుకుంటాను. అప్ప నాకున్న విశ్వాసం ఎవరికి ఉన్నది? చాలు, విశ్వాసం ఉంది నాకు. యేసుప్రభు దగ్గరికి వచ్చి కూడా వాడు ఏమన్నాడు? శంకర్లాగా లేను, ఆపిలాగా లేను, దశం భాగం ఇస్తానా, ఉపవాసం ఉంటానా. యేసుప్రభు ఏమన్నాడు? ఇది నీతిమంతుడే కాదు. హల్లెలూయా. యేసుప్రభు ఏమన్నాడు అని చూసి? ఉపవాసం ఉంటానా ప్రభు, కొత్తిమీరలో దశం భాగం ఇస్తానా, జీలకర్రలో ఎలా? కొత్తిమీర అంటే ఒకప్పుడు కొత్తిమీర ఏం చేసేవాళ్ళు తెలుసా? ఒకప్పుడు కూరగాయల వాళ్ళు, ఇప్పుడు ఇస్తలేరు కానీ కూరగాయలు కొంటే కొత్తిమీర ఏం చేసేవాళ్ళు కదా? ఉత్తగానే ఇచ్చేవారు. ఉత్తగిచ్చిన దాంట్లో కూడా ఏమి ఇచ్చేవారట? మీరు సంపాదించిన దాంట్లో దశభాగం లేదా ఇంకా? హల్లెలూయా. కొత్తిమీరలో జీలకర్రలో దశమభాగం ఇచ్చే ఈ వ్యక్తి ఆ పాపిలాగా లేను, ఈ సొంకరిలాగా లేను అని చెబుతున్న ఈ వ్యక్తి, నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్న వ్యక్తి యేసుప్రభుతో ఏం బిరుదు పొందాడు? నీతిమంతుడు కాదు. అంత చేస్తేనే వాడు నీతిమంతుడు కాకపోతే నువ్వెంత చేయాలో చెప్పి, అంత చేస్తేనే వాడు నీతిమంతుడు కాదా? మరి నువ్వెంత చేయాలి? ఇంకా మాట్లాడాలి. అంత చేసిన వాడే నీతిమంతుడు కాదా? మరి నువ్వెంత చేయాలి? ఇంకా నువ్వు వారానికి ఒక్కసారి వచ్చే నా అంత విశ్వాసం లేదని రొమ్ము విరుసుకొని నిలబడుతుంది. హల్లెలూయా. ఏం పట్ట జీవిత అక్షరం ముఖరాలు. బైబిల్లో ఎన్ని ఉన్నాయో తెలియదు. ఆ పుస్తకాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు. యవనస్తులారా, ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈ సంవత్సరం ఏం పెట్టుకోండి? ఒక టార్గెట్ పెట్టుకోండి. ఎస్ఎస్సి కాడ ఆగకండి, ఇంటర్ కాడ ఆగకండి, డిగ్రీ కాడ ఆగకండి, పిహెచ్డీ ఉంది. ఇంకా నువ్వు ఎస్ఎస్సికే ఫీల్ అయిపోతే మరి పిహెచ్డీ చేసినప్పుడు ఏం ఫీల్ కావాలా? నువ్వు ఎస్ఎస్సికే ఫీల్ అయిపోతే పిహెచ్డీ ఏం ఫీల్ కావాలి? ఇంకా 2-3 డిగ్రీలు చేసినప్పుడు ఏం ఫీల్ కావాలి? ఇంకా చెప్పండి. కొన్ని సంవత్సరాల జీవితాన్ని ఖర్చు పెట్టి ఏదో పరిశోధన చేసి సాధించి సైంటిస్టులను బిరుదు పొందిన వాడు ఏం కావాలి? ఇంకా తృప్తి పడకండి జీవితంలో. నేను పదే చెప్తున్నా, ఈ 2021లో మొదటి వర్తమానం మీ కొరకు, మొదటి ఆదివారపు వర్తమానం మీ కొరకు. ఇది తృప్తి పడకండి, ఆగకండి. హల్లెలూయా. వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఎన్నుకున్న ఘనతని చెప్పుకుంటారు. ఏమైనా
ముందున్న ఘనతలు వద్దు, వెనుకున్న ఘనత కావాలి వీళ్ళకి. అందుకే యేసు ప్రభు ఏం చెప్పారు, ఆ పౌలు గారు ఏం చెప్పారు, చదువు క్రీస్తు యేసు చేత పట్టబడి ఇదివరకే గెలిచి తినని ఆయన గాని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని ఆయనను నేను అనుకోవట్లేదు నేను అనుకోవట్లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, నేను అయితే ఒక్కటి మాత్రం చేస్తున్నాను నా జీవితంలో. నేను ఏంటిది? వెనుకున్న వాటిని మరచి. చెప్పండి. వెనుకున్న వాటిని చెప్పాలి ఒకసారి గట్టిగా. వెనుకున్న వాటిని చెప్పాలి. వెనుకున్న వాటిని వెనుక ఏమున్నాయి మనకు? మేము ఆరాధనకు ప్రారంభంలో సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళము, లేకపోతే నడిచి వచ్చేవాళ్ళము. అది ఎన్నుకున్నది. అది ఎక్కడ ఉన్నది? దాన్నే చెప్పుకున్నాడు అయ్యాడు దాకా. సాక్ష్యం చెప్పాల్సి వచ్చిన చోట, ప్రభుకు మహిమ కలిగే చోట చెప్పాలని చెప్పు. నువ్వు వద్దంటే నేను కూడా చెప్తాను చాలా చోట్ల నా సాక్ష్యాన్ని. మంచిదే, ఎప్పుడో ఒకసారి దేవుడికి మహిమ వచ్చేటప్పుడు చెప్పు. కానీ దాన్నే పట్టుకుని ఇది చేసినా అని ఆగిపోతాను అని బాధ. హల్లెలూయా. అక్కడ ఆగిపోవడం దేవుడు చేద్దాం. చాలా మంది ఆగిపోయారు ఈరోజు, స్టక్ అయిపోయారు. ఇంజన్ స్టక్ అయింది, స్టార్ట్ అయితే లేదు ఇక. హల్లెలూయా. ఎంత కొట్టినా స్టార్ట్ కాలేదు ఇక. కొట్టి రాసుకున్న బండి అక్కడ పారేసిపోయింది. హల్లెలూయా. స్టక్ అయిపోయిండు, ఎక్కడికక్కడ స్టక్ అయిపోయిండు. స్తోత్రం చెప్పండి. ఒక సిస్టర్ చెప్పారు, మీరే కదా చెప్పింది. ఇట్లా ఆ మనిషి ఏం చేస్తాడు, ఇట్లా ఆగిపోతాడట. స్టక్ అయితే అంతే ఆడ. అటు కాదు ఇటు కాదు. మళ్ళీ వచ్చి ఇలా ముట్టుకుంటే కొంచెం మూవ్ అవుతాడు. మళ్ళీ ఎక్కడ అవుతుందో తెలియదు ఆయనగా. మళ్ళీ ఆగ్గా ఏం చేయాలి, వచ్చి కోలు. ఆయన ఆగిపోయినప్పుడు టచ్ చేయడానికి వచ్చి కానీ పెట్టుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. ఆగిపోయినప్పుడు ఆయన టచ్ చేయడానికి వచ్చి కానీ పెట్టుకున్నారు అక్కడ. ఏం లేదు, ఎప్పుడు ఆగిపోతారా చూడాలి, ఆగిపోవాలి టచ్ చేయాలి, మీకు రోజులు పెట్టాలి. ఇంకా ఎప్పుడు ఆగిపోతారా చూసి వాళ్ళు ఏం చేయాలా? దేవుడు నన్ను పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆగిపోవడం కాదు దేవుడు చిత్తం. వెనుకున్న వాటిని మరచి ఏం చేయాలా? వెనుకున్న వాటినట దేవుని బిడ్డలు మరచి వెనుకున్న వాటిని ఎవడైతే మరచిపోతాడో, వెనుకున్న వాటిని మరచిపో. నీకు బాగా జ్ఞాపకం ఉంటాయి అవన్నీ. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో అన్నాడు భర్త ఏదో మాట, వాడు ఏదో అన్నాడు, అది బుద్ధి తక్కువ గడ్డి తిను అన్నాడు ఒక మాట. ఈమె సత్యదాకా మాట మర్చిపోయి. ఎప్పుడు దాకా మర్చిపోయి? నన్ను అన్నాడు పట్టుకొని అక్కడే ఉండిగా. సాగిపోతలేరు, ఆగిపోతున్నారు. ఎప్పుడో అన్నాడు వాడు బుద్ధి తక్కువ, ఏదో అన్నాడు అంటే దాన్ని పట్టుకుంటారు. చెప్పండి, ఆగిపోతారా? జీవితంలో ఎంతకాలం ఇలా? ఇదివరకే గెలిచాను, ఇదివరకే పట్టుకున్నాను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందాను, ఇదివరకే కాదు, నేను ముందున్న వాటి కొరకై పరుగెత్తుచున్నాను. పట్టుకున్నానని గాని పొందానని గాని నా మనస్సు నాదో చెప్పట్లేదు. గాని ఇదిగో నా ఎదుట చాలా ఉంది, నేను దాన్ని పట్టుకోవాలని పరుగెడుతున్నాను. ఇది అపోస్తలుడైన పౌలు సాక్ష్యం. మరి ఈ సాక్ష్యం ఏంటిది? సంవత్సరం నువ్వు దేని కొరకు పరుగెడుతున్నావు? అసలు పరుగుందా లేదా నీ దగ్గర? నీ జీవితంలో పరుగుందా లేదా? నువ్వు పరుగెడుతున్నావా లేదా? ప్రయాసపడుతున్నావా లేదా? ఆలోచించు ఒకసారి. ఆగిపోయిందా నీ జీవితం? నువ్వు ఆగిపోయావా?
విశ్వాసంలో ఆగిపోయావా? ప్రార్థనలో ఆగిపోయావా? వాక్యంలో ఆగిపోయావా? ఈ సంవత్సరం కొన్ని టార్గెట్స్ పెట్టుకోండి. కనీసం రోజుకు 2 గంటలైనా ప్రార్థన చేయాలి. అదొక టార్గెట్ కావాలి మనకు. ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈ సంవత్సరంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పూర్తిగా చదివేయాలి. ఇట్లాంటివి రావు మనకు. ఆది కాండం నుంచి ఎక్కడ చదవాలి మొత్తం? యవనస్తున్నారు ఎంతమంది చేయొద్దండి? కళ్ళు మంచిగా కనబడుతున్నాయా? ఎత్తండి చేతులు. కళ్ళు మంచిగా కనబడుతున్నాయా? పాయింట్ పడ్డాయా? అద్దాలు పడ్డాయా? నాకు 40 దాటింది. 40 దాటింది. ఇంతవరకు సూపులో ఏం తేడా లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం తేడా లేదు. ఇప్పటి కూడా నాతో ఉన్న పాస్టర్లు ఇట్లా అంటారు. ఇంకా ఏమంటారు? అంటారు ఇంకా. హల్లెలూయా. ఆ బైబిల్ పట్టుకుని ఇట్లా చూస్తారు. మనకు కనబడతలేదు అసలే. నాకు చీకట్లో కూడా కనబడతారు మంచిగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చూపు నీకు మంచిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్తాను. ఆది కాండం నుంచి ఎక్కడికి కంప్లీట్ చేయాలి చెప్పండి? ఎంతమంది చేస్తారు ఈ సంవత్సరం? టార్గెట్ పెట్టుకున్నా. ఏమన్నా వస్తున్నా చేయొద్దండి. నేను చేస్తానంటూ చేయొద్దాను. లేకపోతే మీరు ఎత్తకండి. మిమ్మల్ని మీ దొరికి రాని ఇవన్నీ ఆగిపోయిన పనులు. ఆయన నెట్టినప్పుడే కదులుతాయి. మన తర్వాత ఆగి ఏం చెప్తాయి? ఇట్లా చేంజ్ చేయాలా? టచ్ చేయాలి. అప్పుడు కొంచెం మళ్ళీ ఏం చేయాలా? అవి ఉట్టియే ఇంజన్ ఇవ్వండి. స్తోత్రం చెప్పండి. అవి ఉట్టియే. అలాంటి పనులతో మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. మంచి కొంచెం కొత్త పనులు ఏమైనా పనిచేసేటట్టు మంచిగా పనిచేస్తాయి. ఆలోచించి ఒకసారి ఆది కాండం నుంచి ఎక్కడ కంప్లీట్ చేయాలి? టార్గెట్ పెట్టుకుందాం. ఏదో ఒక టార్గెట్ ఉండాలన్నా వద్దా? ఉండాలంటారా వద్దంటారా? బ్రదర్స్ చెప్పండి నాన్న. చెప్పండి నాన్న. ఏం గట్టిన సంస్థ చెప్తుంది. ఉండాలంటారా వద్దంటారా? ఇవన్నీ ఎందుకు పాస్టర్ గారు? అమ్మ నాన్న వండి పెట్టాలనుకున్నారు, కష్టపడ్డానుకున్నారు. బాగా తింటే ఇంట్లో పడు. పొద్దుకు 3 సార్లు తింటాడు మళ్ళీ. వీనికి మళ్ళీ పొద్దున సాయంత్రం మళ్ళీ వేడి కావాలి. ఎట్లా కావాలి వీనికి? కాలాలే. ఏం కావాలి వీనికి? 4 రోజులు అన్న పెట్టింది. అవా ఇట్లారా నేను భయపడతాను. మీ పక్షాన ఉన్నా 4 రోజులు వండి 4 రోజులు దాచిపెట్టి ఆ కుళ్ళిపోయిన దాన్ని ఆ పాచిపోయిన దాన్ని పెట్టాలి. వాళ్ళకి బుద్ధి రావాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా? భారంతో చెప్తున్న ఈ మాట ఆగిపోవడానికి లేమో. యేసయ్యా నాకు సమయం కొంచెమే అన్నాడు. ఏమన్నాడండి? ఎంత రాత్రంతా పగలంతా ఎక్కడ రెస్ట్ ఉన్నాడు నా ప్రభు? ఎక్కడండి? సుకారు అనే బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఆమె ఎవరో వచ్చారు. ఆమె స్వార్థ చెప్పాడు. ఆకలి అవుతుంది. అప్పటికి ఆయన దాహం కొని ఆకలి కొని ఉన్నాడు. శిష్యులు అప్పటికి ఏదైనా తెందామని చెప్పి ఊళ్ళోకి వెళ్ళి కొనుక్కొద్దామని వాళ్ళు వెతికి ఏదో కొనుక్కొని పట్టుకొని వచ్చారు. యేసు ప్రభువు అక్కడనే ఉన్నారు. యేసు ప్రభుతో అంటున్నారు, అయ్యా ఇదిగో తీసుకొచ్చిన తినండి అని. యేసు ప్రభు ఏమన్నాడు? నా ఆకలి తీరిపోయింది, నా కొద్దిగా. ఇదేంటి? ఎవరైనా ఏమైనా యేసయ్య తీసుకొచ్చి ఇచ్చారా? ఈయన తిన్నాడా మేము రాకముందే? తిండిపోతుల ఆలోచనలు అట్లే ఉంటాయి మరి. హల్లెలూయా. ఎవరి ఆలోచనలు అండి అవి? తిండిపోతుల ఆలోచనలు అవన్నీ అట్లే ఉంటాయి. ఏమనుకుంటారు వాళ్ళు? ఈయనకు ఎవరో ఏమో తెచ్చినట్టున్నారు, మంచిగా తిన్నట్టున్నాడు, హాయిగా ఉన్నాడు, ఏమవుతుంది మీరే తిన్నాడు అంటారు మమ్మల్ని. మరి హృదయ ఆలోచన కలిగిన యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారం. చప్పట్లు కొట్టండి గట్టిగా. తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నది. కడుపు నిండా తినకండి అసలు. అందుకే ఎంత కడుపు నిండా తినకండి, పక్క సగం కాలాలి. అప్పుడు నీకు రోషం ఉంటుంది. నేను ముఖ్యంగా బ్రదర్స్ చెప్తాను ఈ మాట. మీకు రోషం రావాలి ఈ మాటలు చేయాలి. మిమ్మల్ని రేపాలని అనుకుంటున్నాను. ఒక పక్క సగం ఏం కావాలా? సేవలోకి వచ్చిన కాంచెలు పాసమని అడగండి. 20 ఎప్పుడైనా కడుపు నిండా తిన రోజు ఉండదు నాకు సార్. ఉన్నా కడుపు నిండా తింటే నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక పక్క కాలాలు ఎప్పటికీ ఒక కసి, ఒక మంట, ఒక వైరాగ్యం పుట్టాలి లోపల.
బ్రతుకుతున్నావంటే బ్రతకవు, అన్ని బ్రతుకుతున్నాయి భూమి మీద. నీ బ్రతుకు మిగతా వాడి బ్రతుకు ఒక తేడా కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ సంవత్సరం మొదటి ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదివరకే గెలిచానని, పట్టుకున్నానని, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందానని ఆగిపోయే స్థితిలో ఉండక నీవు ముందుకు పరుగెత్తాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు పరుగెత్తుచున్నాను. నేను పరుగెత్తుచున్నాను, ఇంకా నేను ఏం చేస్తున్నట్టున్నాడు, పరుగెత్తుచున్నా. నేను పరుగెత్తు, నేను ఆగలా. ఎన్ని సంఘాలు కట్టాడు, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని వేల మందిని ప్రభు కొరకు సంపాదించాడు, ఎంతమంది సేవకులను సిద్ధపరిచాడు. ఆయన ఏమంటున్నాడు ఆయన తెలుసా, నేను ఇంకా వృద్ధుడు, వృద్ధాప్యములోకి వచ్చిన సందర్భంలో కూడా నేను ఇంకా పొరుగెడుతున్నా అంటున్నాడు ఆయన. సంగమా, నువ్వు పొరుగెత్తాలి, ఆగిపోవద్దు. దేవుని సంకల్పం అది కాదు, దేవుని చిత్తం అది కాదు, దేవుని ఉద్దేశం అది కాదు, దేవుని ప్రణాళిక అది కాదు. నువ్వు పరుగెత్తాలి ప్రభు కొరకు. నేను ఒక ఇద్దరి పరుగు చూపించి ముగించేస్తా. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే గేహాజీ. ఏం పేరండి? చెప్పండి చెప్పండి, ఏం పేరు? ఏం పేరు? ఈయన ఎవరు తెలుసా? ఎలీషాకి శిష్యుడు. నేర్చుకోవడానికి వచ్చాడు, బోధ నేర్చుకోవడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడట? బోధని చెప్పండి. ఏం నేర్చుకోవడానికి వచ్చాడు? బోధ నేర్చుకుందామని వచ్చాడు. బోధ నేర్చుకుందామని వచ్చాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు సందర్భంలో చెప్తూ అన్నాడు, శిష్యుడు అనేవాడు గురువును మించిపోతే బాగుంటుంది, కానీ గురువుని ఏం చేయదట, ముంచిపోవద్దట. హల్లెలూయా. శిష్యుడు అనేవాడు గురువుని ఏం చేయాలి, మించిపోవాలి. సంతోషపడతాం, ఆనందపడతాం. మీరు మంచి సేవ చేస్తే, ఒక ఉన్నత స్థితిలోకి వస్తే ఆనందపడేది ఎవరు? ఆనందపడేది గురువులే. కానీ ముంచిపోతే వీడు ఎట్లాంటి శిష్యుడు చూడాలో సార్ మీరు. హల్లెలూయా. ఈ గురువు గారు చాలా నిష్ఠ కలిగిన వాడు, వైరాగ్యం కలిగిన వాడు, ప్రభు కొరకు ఒక మంట కలిగిన వాడు. ఈయన దగ్గరికి వాడు వచ్చాడు, అంటే నయమాన్ కుష్ఠరోగంతో వచ్చాడు. మొత్తానికి అయితే దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా అతను వెళ్ళాడు, బాగయ్యాడు. నేను ఎలాగో స్వస్థత పొందాను కదా, ఆరోగ్యవంతుని అయ్యాను కదా, ఈ దైవజనుడి దయ వల్లే కదా, ఈయన ప్రార్థన చెప్తేనే కదా, ఈయన మాట చెప్తేనే కదా, ఈయన చెప్పిన మాట వింటేనే కదా నేను బాగైందని కృతజ్ఞత కలిగిన వాడై ఇంత బంగారము, ఇంత వెండి, ఇన్ని సినారు వస్త్రాలు తీసుకొని ఏం చేశాడు తెలుసా, చక్కగా పట్టుకొని ఆ దైవజనుడికి కానుకిద్దామని తీసుకొచ్చాడు. ఎవరికండి? ఎలీషాకి కానుకిద్దామని తీసుకొచ్చాడు. సరే, మేలు జరిగినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది లోపల? జీవితంలో మేలు జరిగిందనుకో ఏమనిపిస్తుంది? ఎంతో కొంత ప్రభు సేవకు సహకరించాలి, ఇవ్వాలి, కానుక ఇవ్వాలి. మనసులో కలుగుతుంది ఆ ప్రేరణ. నాకు వస్తుంది, మీకు వస్తుంది. నాకు ప్రేరేపణతో నా పై వాళ్ళకి ఇస్తున్నాను. నేను కూడా నా పైన ఉన్నటువంటి దైవజనులు ఉన్నారు కదా, జయరాజయ్య ఉన్నాడు కదా, ఇస్తాను, వెళ్ళక్కడ దశభాగం ఇస్తాను, ప్రేరేపించబడితే కానుక ఇస్తాను, అవి ఇస్తాను. అలాగే ఏం చేశారంటే, ఆ వ్యక్తికి ప్రేరేపణ కలిగితే అతను ఇంత బంగారం తీసుకున్నాడు, ఇంత వెండి తీసుకున్నాడు, ఇన్ని సీనాను వస్త్రాలు తీసుకున్నాడు, కానుకిద్దామని వచ్చాడు. ఎప్పుడైతే ఈ కానుకను ఎలీషా ముందు పెట్టాడో, ఎలీషా అన్నాడు, నాకు ఉంది కానుక, నీ దగ్గర నేను ఏది ముట్టుకోను, నాకు ఏది వద్దు, ప్రభు నిన్ను స్వస్థపరిచాడు కదా, సమాధానంగా ఇవ్వాలి. ఈ పక్కనే ఉన్నాడు కదా, ఎవరు చెప్పండి ఎవరు? ఏం పేరు? పక్కనే ఉన్నాడు వాడు పక్కనే ఉండి ఏమనుకుంటున్నాడు మనుషులు తెలుసా? మా గురువుకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. మా గురువు ఇంత బంగారం తీసుకొచ్చి ఇద్దంటే తీసుకోవచ్చు కదా, ఇంత వెండి తీసుకొని ఇద్దంటే తీసుకోవచ్చు కదా,
ఇన్ని సినారు వస్త్రాలు. ఏ వస్త్రాలు అవి? సినారు వస్త్రాలు మామూలు కాదు, చాలా కాస్ట్లీ వస్త్రాలు. చాలా కాస్ట్లీ వస్త్రాలు. సినారు వస్త్రాలు తీసుకుని వస్తే వీడు ఎప్పటికీ గుమ్మడేసుకునే ఉంటాడు, కొడుకుంటాడు అని స్తోత్రం చెప్పాడు. అంటే చూశాను, ఎప్పుడు భుజాలు ఏముంటుంది ఆయనకి? ఒక గొంగడు ఉంటుంది, పాత గొంగడి, గొల్లలు వేసుకుని గొంగడు చూశారండి, ఎప్పటికి వాళ్ళతో ఉంటుంది గొంగడి. ఆ గొంగడు వేసుకునే ఉంటాడు. వాడు సినారు వస్త్రాలు ఇస్తున్నాడు, మంచిగా పట్టుకొని వస్తున్నాడు. వాడు తీసుకుంటాడు. అసలే మనుషులు అనుకొని ఎలీషా ఎప్పుడు లోపలికి పోతాడా అని చూస్తున్నాడు. ఎందుకు? నా గురువు లోపలికి పోయిన తర్వాత నేను వెళ్ళి అతని దగ్గర బంగారము, వెండి, కొన్ని సినారు వస్త్రాలు తీసుకొని నా ఇంట్లో దాచిపెట్టుకుంటాను అనుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మొత్తానికి దైవజనుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇక ఇతను పొరుగెడుతూ వెళ్తున్నాడు. ఎటు వెళ్తున్నాడట? రథం వెనకాల. ఎవరు వెనకాల? ఆ రథం వెనకాల ఎవరిదా రథం? నయమానుది. ఆ కుష్టి రోగం బాగైన వారి రథం అది. ఆ రథం వెనకాల పొరుగెత్తి దాన్ని చేరుకొని దాని దగ్గరికి రాగానే వాడు కూడా చూసి గుర్తుపట్టాడు. ఎందుకంటే ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు కదా, గుర్తుపట్టడా? ఓహో, నువ్వు ఫలాని ఆ ఎలీషా గారి శిష్యుడివి కదా, అయ్యా రారా, ఎవరు పంపించారు? వాస్తవం అండి, మమ్మల్ని బట్టి మా దగ్గర ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని కాపాడాలి, మరి దాన్ని దుర్వినియోగపరచొద్దు. మమ్మల్ని బట్టి మా దగ్గర మీరు ఉన్నందుకు మళ్ళీ గౌరవిస్తారు, ఘనపరుస్తారు, ప్రేమిస్తారు. మమ్మల్ని ఎలా చూశారు మిమ్మల్ని అలాగే చూస్తారు. దాన్ని ఏం చేయొద్దు, దుర్వినియోగం చేయొద్దు. నేను అందుకే అంటున్నా, గురువును మించిపో కానీ ముంచిపోకు. స్తోత్రం చెప్పండి. గౌరవించారు కదా, దిగి ఎదురుగా వచ్చేసి అయ్యా ఏంటి పొరగెత్తుకోను, ఏం లేదు, ఇప్పుడే 10 శిష్యులు వచ్చారు అక్కడి నుంచి, వాళ్ళకి కొంచెం వస్త్రాలు ఏందయ్యా, బంగారం తీసుకో, వెండి తీసుకో, వస్త్రాలు అన్నీ ఇచ్చేసాడు, తీసుకొని వెళ్ళయ్యా అన్నాడు. వాళ్ళు మోపించి పంపించే పని వారితో దగ్గర మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను అన్నాడు. తీసుకున్నాడు, లోపల దాచిపెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. తీసుకున్నాడు, ఏం చేసిండు? లోపల దాచిపెట్టుకున్నాడు. ఏమి ఎన్నట్టు వచ్చి ఏం చేసింది? మళ్ళా ఎలీషా ముందు నిలబడ్డాడు. ఎలీషా అన్నాడు, యాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా? నేను ఎక్కడికి వెళ్ళా? ఇక్కడే ఉన్నగా. హల్లెలూయా. ఏమంటాడు? నేను ఎక్కడికి వెళ్ళా? ఇక్కడే ఉన్నగా. నేను ఎక్కడికి పోలే, ఇక్కడే ఉన్నా. అప్పుడు అన్నాడు ఎలీషా, నీవు ఆ రథం వెనకాల, ఆ మనుషుని వెనకాల, ఆ రథం వెనకాల పొరుగెడుతున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఇదిగో బంగారం వెనకాల, వెండి వెనకాల, షినారు వస్త్రాల వెనకాల వెళ్ళా. ఇది సమయమా? ఒలివ తోటలు, భూములు, జాగలు, ఆస్తులు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇది సమయమా? ఇది సమయమా? ఇది సమయం కాదు. ఇదేం కాదండి, సమయం కాదు. ఇది ఆ సమయం కాదు. సంపాదించడానికి, దాచిపెట్టుకోవడానికి సమయం కాదు. అతని బంగారాన్ని, వెండిని, వస్త్రాలు తీసుకున్నాం, దాంతో పాటుగా అతని పుష్టును కూడా నువ్వే తీసుకోవాలి. హల్లెలూయా. ఏం సంపాదించుకున్నాడు గేహాజీ? ఏం సంపాదించుకున్నాడు గేహాజీ? పొరుగెత్తి ధనం వెనకాల, ఆస్తి వెనకాల, లోకాశల వెనకాల, కోరికల వెనకాల. ఆ మధ్యలో ఒక స్టోరీ చదివాను, దుఃఖం వేసి. ఒక మంచి అందమైన యువతి. ఎవరండి? ఒక మంచి అందమైన యువతి. ఆమె అందాన్ని ఆమె చూసుకొని ఎంత సంతోషపడేదో, ఎంత ఆనందపడేదో, ఎంత గర్వించేదో. అందానికి తగ్గట్లుగా చాలా అలంకారం చేసుకునేది. ఇంకా వస్త్రాలు ఏంటి, బంగారం ఏంటి, వీటితో పాటుగా ఆమెకు కోరికలు ఎక్కువైపోయాయి. కోరికలు మనిషికి ఎక్కువైపోతే అదుపు తప్పుతాడు మనిషి. మనిషి ఏం చేస్తారండి కోరికలు ఎక్కువైపోతే? చెప్పండి. మరి బంగారం, వెండి, హైఫై మెయింటెనెన్స్ అదంతా కూడా చేయాలంటే మరి డబ్బు కావాలి కదా. డబ్బు కొరకు ఏం చేసింది తెలుసా? వ్యభిచారం చేయడం ప్రారంభించింది. అందాన్ని పెట్టుబడిగా పెట్టి. ఏంటండి? తన అందాన్ని
పెట్టుబడిగా పెట్టి పాపం చేయడం ప్రారంభించింది, డబ్బు సంపాదించడం ప్రారంభించింది, నీచమైన వృత్తి చేయడం ప్రారంభించింది. అందంగా ఉంది కదా, చూడడానికి బాగుంది కదా, చాలా డబ్బు ఇచ్చారు, ఎంతో తీసుకున్నది, అనుభవించింది, కార్లు, బిల్డింగ్లు, బంగళాలు, మెయింటెనెన్స్ చాలా. మొత్తానికి అయితే ఈమె అందం ఎంతకాలం ఉంటుందండి? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఎంత అందం ఉన్నా ఒక సమయం రాగానే ఏమైపోతుంది అందమంతా? అడవి కాసిన వెన్నెలవుతుంది. స్తోత్రం చెప్పండి. ఆరిపోద్ది, ముడతలు పెట్టిన శాపం. చాలా బలహీనం అయిపోయి, ఒక కుటుంబం లేదు, సొంత వారు లేరు. డబ్బు ఉన్నప్పుడు గర్వంగా ఎవరిని లెక్క చేయాల, ఎవరిని చూడలా, ఎవరితో మాట్లాడలా, ఎవరిని దగ్గర తీయలా, గర్వంగా ఇష్టానుసారంగా ప్రవర్తించింది. ఆ డబ్బు అనే మైకంలో పడి, ఆ పాపం అనే ఆ మైకంలో పడి బ్రతుకును ఇష్టానుసారంగా గడిపింది. మొత్తానికైతే డబ్బంతా అయిపోయింది. ఎందుకు? ఆరోగ్యం పాడై, జీవితం అంతా ఆ నౌకర్లకు వాటికి వీటికి ఖర్చు పెట్టలేక, మొత్తం పని వారికి, ఆ కార్లకు, బిల్డింగ్లకు అన్ని పోయి లాస్ట్కి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, తినడానికి ఒక అన్నం మెతుకు ఎవరైనా పెడితే బాగుండు అనే దీన స్థితికి వచ్చేసింది. ఆ దినాన ఆమె చూసిన వారు అంటున్నారు, ఈమె ఎవరో తెలుసా? ఒకప్పుడు ఇలా బ్రతికినామా, ఒకప్పుడు ఇలా చేసినామా, ఒకప్పుడు ఇలా జీవించినామా, ఒకప్పుడు ఇలా బ్రతికినటువంటి వ్యక్తి అని చెప్పి ఆమెను గురించి మాట్లాడి తలాడించుకుంటూ పోతున్నారని. స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు కుల్లి 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 ఏడుస్తుంది. ఎలా? అయ్యో, నా జీవితం బాగున్నప్పుడు నేనెందుకు దాన్ని సరి అయిన స్థితిలో నడిపించలేకపోయాను. చాలా మంది జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దయచేసి బిడ్డలారా, నువ్వు దేని వెనకాల పొరగెడుతున్నావు? నువ్వు దేని వెనకాల పొరగెడుతున్నావు? గెహాజీ, నువ్వు ఏం సంపాదించావు ఈ దినానా? కుష్టి సంపాదించాడండి. వెండి రాదు, బంగారం రాదు, ఆస్తులు రావు, అంతస్తులు రావు, ఏది రాదు, ఏది రాదు. నేను సంపాదించాలనుకుంటే ఎకరాలు ఎకరాలు సంపాదించుకునేవాడిని, అన్ని వదిలేసుకున్నా. పరిసరాడు, హల్లెలూయా. నా ఆస్తి అంత ఈ మైకులు ఇవే, ఈ మందిరాలే, మీరే. నేను సంపాదించే ఆస్తి ఇదే. వేలకు వేలు ఖర్చు పెడతా, లక్షలు ఖర్చు పెడుతున్నా. డబ్బు సంపాదించుకోవాలి, దాచిపెట్టుకోవాలి, సొంతకు బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటే అది నాకు సమస్య కాదు. ఒక ఉపదేశం కలిగిన సంఘాన్ని దేవుని కొరకు కట్టాలనే ప్రయాస, ఒక మహిమ కలిగిన సంఘాన్ని ప్రభు కొరకు సిద్ధపరచాలనే ఒక భారం. లేకపోతే నాకెందుకు కష్టం, నాకెందుకు ప్రయాస? హల్లెలూయా. నాకెందుకండి? దయచేసి బిడ్డలారా, దేని వెనకాల పొరుగెడుతున్నా? ఈరోజు ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. ఒక అద్భుతమైన మాట చెప్తాను మీ అందరికీ. ఈ దినం ఒక వైరాగ్యంలోకి రావాలి సంఘమంతా. ఒక అద్భుతమైన మాట చెప్తాను మీ అందరికీ. చదవండి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 29 నుండి కొన్ని మాటలు చదువుతురండి. అలాగే అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ఫిలిప్పు రథము దగ్గరికి పరుగెత్తుకొని పోయి, అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను.
ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరిస్తురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? ప్రవక్త ఎవరిని గూర్చి మాట చెప్పాడో? తన గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవన తన దేశానికి వెళ్ళిపోయెను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చదవబడిన భాగం అంతా మీకు చెప్తా, బాగా వినాలి. ప్రభువు ఒక వ్యక్తి రథం మీద వెళుతూ ఉన్నాడు. అతను ఎవరో తెలుసా? ఒక మంత్రి. అందుకే అనే దేశానికి రాణి ఉంటే ఆ రాణి దగ్గర ఉన్నటువంటి మంత్రి. ఎవరండి? మంత్రి. ఆయన రథం ఎక్కి వెళ్ళిపోతా ఆయన ఒక పుస్తకాన్ని కొనుక్కున్నాడు. ఆ పుస్తకాన్ని చదువుతున్నాడు. ఆ పుస్తకములో యేసుని గూర్చి యెషయా ప్రవచించిన ప్రవచనపు మాటలు ఉన్నాయి. ఈ మాట వినాలి బాగా. యెషయా ప్రవక్త ప్రవచించిన మాటలు ఉన్నాయి. అంటే చదువుతా ఉన్నాడు. అతనికి ఏం అర్థమైంది? చదువుతా ఉన్నాడు, అతనికి ఏమి అర్థం అవట్లేదు. వదకు తేమంటే గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించి వాళ్ళు ఇలాంటి మనం ఏంటి అసలు మాట్లాడేది? ఆయన గురించా ఇంకెళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? అసలు ఈ మాటలు ఏంటి 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 అని ఆలోచన చేస్తున్నాడు. కానీ ఏం అర్థమవుతలేదు అతనికి. అతని పరిశుద్ధాత్ముడు వచ్చేసి ఈ ఫిలిప్పును లేపాడు. ఏం చేశాడండి? లేపాడు. ఏం చెప్పాడు? ఇదిగో ఆ మార్గంలో, ఆ గాజా మార్గంలో ఒక రథం వెళుతుంది, ఆ రథాన్ని నువ్వు కలుసుకోవాలి అన్నాడు. ఏమన్నాడు? ఆ గాజా మార్గంలో ఒక రథం వెళ్తుంది, ఆ రథాన్ని కలవాలి అంటే ఎందుకు ఏంటి ఏమి అనకుండా లేచి పరుగెడుతా ఉన్నాడు ఫిలిప్పు. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి పరుగెత్తాడు ఫిలిప్పు తెలుసా? ఆ మార్గములో వెళుతున్న రథాన్ని కలిసేంత వరదాకా రథాన్ని కలిశాడు. రథం ఎక్కాడు, రథములో కూర్చున్నాడు. ఏం చదువుతున్నావని అడిగితే ఇదిగో ఈ భాగం చదువుతున్నా, కానీ నాకు అర్థం కావట్లేదు. ఎవరు చెప్పకపోతే నాకు ఎలా అర్థమైంది అంటే ఆ మాటల్ని అనుసరించి నోరు తెరిచి యేసుని గురించిన సువార్తను ఆ మంత్రికి బోధించినప్పుడు అతడు పూర్ణ మనసుతో అంగీకరించాడు యేసుని. వెంటనే బాప్తిస్మమును పొందాడు. అతడు తన దేశానికి వెళ్ళాడు. చరిత్ర చెబుతుంది ఈయన వెళ్ళిన తర్వాత ఆ దేశమంతా యేసుకు స్వంతమైంది. చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఈ ఫిలిప్పు ఆయనకు బాప్తిజం ఇచ్చిన తర్వాత ఆ దేశపు మంత్రి వెళ్ళి ఆ దేశమందరూ సువార్త చెబితే రాణి, రాజ్యము, దేశము, ప్రజలు అందరూ యేసయ్య దిక్కుమర్రారట. స్తోత్రం చెప్పండి. అందరూ యేసుని అంగీకరించారట. ఒక మాట చెప్తా, ఫిలిప్పును దేవుని ఆత్మ తిరిగి అక్కడ తీసుకొని వెళ్తే వెళ్ళిపోయాడు. కానీ ఇతను కూడా ఎవరండి? ఒక దేశానికి ఎవరు? మంత్రి. ఇప్పుడు మీరు గమనించారా? నయమాను ఆ దేశానికి ఎవరు? రాజా, మంత్రి, సైన్యాధిపతి. ఎవరండి? సైన్యాధిపతి ఎక్కువనా మంత్రి ఎక్కువనా? మరి మంత్రి దగ్గర ఎక్కువ ధనం ఉంటుందా? సైన్యాధిపతి దగ్గర ఎక్కువ? నీకు బాప్తిసం ఇచ్చాను కదా, నీకు అర్థం కాని బోధనంతా నేను చేశాను కదా, నీకు చాలా అర్థమయ్యేటట్టు చెప్పాను కదా, నువ్వు ఈ విశ్వాసం నాడు కారణం నేనే కదా, కాబట్టి నాకేం కానికి ఇవ్వని అడిగిండా? దేవుని ఆత్మ వచ్చి ఫిలిప్పుతో మాట్లాడగానే వెళ్ళిపోతా ఉండే అక్కడ నుంచి. ఫిలిప్పు పరుగు దేని కొరకు తెలుసా? ఆత్మల సంపాదన కొరకు. చెప్పండి. ఫిలిప్పు పరుగు దేని కొరకండి? ఫిలిప్పు పరుగు దేని కొరకండి? బంగారం కొరక, వెండి కొరక, ధనం కొరక? దేని కొరకు?
ఆత్మల సంపాదన. ఆత్మల సంపాదన. వెళ్ళారా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక్క ఆత్మనైనా నువ్వు దేవుని కొరకు సంపాదించావా? హల్లెలూయా. ఈ సంవత్సర ప్రారంభంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక్క ఆత్మనన్న, ఒక్క ఆత్మనన్న. ఎంతమందిని? ఒక్క ఆత్మనన్న నువ్వు దేవుని కొరకు సంపాదించావా? పాటలు పాడి నువ్వే తృప్తి పడతావు, వాక్యం చదివి నువ్వే తృప్తి పడతావు, ప్రార్థన చేసి నువ్వే తృప్తి పడతావు. హల్లెలూయా. ఉపవాసముని నువ్వే తృప్తి పడతావు. దేవుడు ఎన్నడైనా నువ్వు చేసే దాని ద్వారా తృప్తి పడుతున్నాడు. ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? నేనేం చేశాను దేవుడి కొరకు? నేనేం చేశాను నా దేవుని కొరకు? దేని కొరకు నేను పొరుగెడుతున్నాను భూమి మీద? ఫిలిప్పు ఒక ఆత్మను సంపాదిస్తే ఆ ఆత్మ ఒక దేశాన్ని సంపాదించింది. నువ్వు సంపాదించే వ్యక్తి ఒక దేశాన్ని సంపాదిస్తాడు కావచ్చు. రేపు నువ్వు సంపాదించే ఒక వ్యక్తి దేశాన్ని సంపాదిస్తాడు కావచ్చు. పాల్ ఎంచో గారికి స్వార్థ చెప్పింది ఒక చిన్నపిల్ల. ఎవరండి? 13, 14 సంవత్సరాలు చిన్నపిల్ల పాల్ ఎంచో గారికి చెప్పింది స్వార్థ. ఆయన పడుకులో ఉండి క్షయరోగంతో దగ్గుతూ ఉంటే, భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటే, చిన్న కొత్త నిబంధన బైబిల్ తీసుకువెళ్ళి అతనికి ఇచ్చింది, చదువుమని చెప్పిందా. ఇందులో ఏముంది అంటే నీకు స్వస్థత వస్తుంది చదువుతా అని చెప్పిందట. ఏం చెప్పిందట అమ్మాయి? ఈ చదువు నువ్వు బాగైపోతావు అని చెప్పిందట. ఆయనకు ఆశ కలిగింది, ఈ చదువు నేను బాగైపోతానని. ఆయన చదువుతా ఉంటే ఒక వాక్యం అతన్ని బలంగా పట్టుకుంది. ఏంటో వాక్యం తెలుసా? విశ్వాసము ద్వారా ఈ కొండ ఎత్తబడి సముద్రంలో వేయబడునంటే వేయబడుతుంది అనే మాట పట్టుకుంది ఆయన్ని. ఆ మాట చేత ఆయన విశ్వాసంలోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రభు సేవకు వచ్చాడు. ఆ తర్వాత లక్షల మందిని కొరియా దేశాన్ని సంపాదించాడండి. కొరియా దేశాన్ని సంపాదించాడు. ఈరోజు ప్రధానమంత్రి కూడా ఆయన దగ్గరికి వచ్చి చేతుల్లో నిలబడతారు. కొరియా ప్రధాని వచ్చి నిలబడతారు చేతులు కట్టుకొని, అయ్యా ప్రార్థన చేస్తే నేను వెళ్ళిపోతా అంటాడు. కొరియా దేశ ప్రధాని వచ్చి అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే నేను వెళ్ళిపోతా అంటాడు. హల్లెలూయా. చిన్నపిల్ల చెప్పింది ఆయన సువార్త. నువ్వు చెప్పే సువార్త ద్వారా ఒక బలమైన వ్యక్తి పట్టబడతాడేమో, ఒక పౌలు పట్టబడతాడేమో. హల్లెలూయా. ఎందుకు? ఒక్క ఆత్మ సంపాదించకపోతే నీ జీవితం రోషపడు. ఈ సంవత్సరమైన రోషపడు. ఏం బ్రతికినా కూడా అంతే. నువ్వు ఎంత కాస్ట్లీ బ్రతుకు పోయేది మట్లకి. ఎక్కడికి? మొన్న ఒక శవం కార్యక్రమం వెళ్ళేది. ఇక్కడ సమాధి కార్యక్రమం పోయింది, నాకు జ్ఞాపకం రావట్లేదు. ఆ ఊరేదో శవంకాడు వెళ్ళి ఏంటి దాని వెళ్ళి అంటే ఆమె చేతుకున్న ఉంగరమో మొత్తానికైతే ఏదో ఒకటి బంగారం వస్తువు ఉంది, ముక్కుకో చెవికో ఎక్కడో ఉంది, అది రావట్లేదు. దాన్ని తీయాలని వీళ్ళ బాధ. బాధ ఏంటిది? ఆ బంగారం తీయాలని వీళ్ళ బాధ. పోతే పోయి బంగారం ఎందుకు పెట్టాలని వీళ్ళు అంటారు. వాళ్ళేమో మనిషే బాయే బంగారం దేవుని పోనీ అని వాళ్ళు అంటారు. మరి మనిషే బాయే బంగారం దేవుని పోనీ అంటారు. మరొకరు ఏమంటారు? మనిషి పోయింది బంగారం పోతే ఎట్లా అనుకోవాలంటారు. రేపు నీ పరిస్థితి కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బంగారం కొరకు పరిగెత్తకు, వెండి కొరకు పరిగెత్తకు, ఈ లోకంలో సుఖ సంపద కొరకు పరిగెత్తకు, ఈ లోకంలో దేని కొరకు పరిగెత్తకు. నువ్వు పరిగెత్తాల్సింది ఆత్మల రక్షణ కొరకు. ఒక నిబంధన చేసుకుంటావా ఈ సంవత్సరంలో నేనున్న ఒక్క ఆత్మనన్న తీసుకొస్తాను. జనవరి నుండి ఎక్కడి దాకా? డిసెంబర్ దాకా. ఎప్పటిదాకా అండి? చెప్పండి ఎప్పటిదాకా చెప్పండి. ఒక్క ఆత్మనన్న. ఎంతమందిని చెప్పండి? ఒక్కనన్న. యేసయ్య కొరకు ఒక్క ఆత్మనన్న ప్రభు కొరకు సంపాదిస్తుంది, సంఘంలో తీసుకొస్తాను. ఒక్క ఆత్మనన్న నేను దేవుని కొరకు సంపాదించాలి. ఈ లోపల ఒక వైరాగ్యం ఉండాలి, ఒక ఆశ కలగాలి, ఒక తపన కలగాలి, ఒక కోరిక కలగాలి. నువ్వు రేపబడాలి. సంవత్సరం ప్రారంభంలో దేవుని నువ్వు మండించబడాలి. దేవుడు ఎట్లాగా ఆగిపోకండి.
దయచేసి ఆగిపోకండి. 2021 నాకు వచ్చిందని సంతోషం కాదు, ఎంత చెయ్యాలో ఇంకా దేవుడి కొరకు నాకు బాధ పుట్టాలి లోపల, మంట పుట్టాలి లోపల. మోకరించండి, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిని ఆకలితో ప్రార్థన చేయండి, ఆకలితో ప్రార్థన చేయండి, ఆకలితో ప్రార్థన చేయండి. పరలోకం తెరవబడబోతుంది మీ ముందు, పరలోకం తెరవబడబోతుంది మీ ముందు, పరలోకం తెరవబడబోతుంది మీ ముందు. ఒక దివ్యమైన దర్శనం మీకు కలగబోతుంది ఈరోజు. ఒక మహిమ కలిగిన దర్శనాన్ని దేవుడు నీకు ఇవ్వబోతాడు. ఒక మహిమ కలిగిన దర్శనం నీ జీవితంలోకి రాబోతుంది. ఆకలితో ప్రార్థన చేయండి. మామూలు కదా, ఆకలి పుట్టాలి లోపల. ఎవరు మిమ్మల్ని ప్రేరేపించడం కాదు, నీకు ఆకలి పుట్టాలి, నీ లోపల ఆకలి పుట్టాలి.